నమస్తే, తెలుగింటి అభిరుచికి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఆమ్లా షర్బత్ చేయడం చూపిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదా, ఆమ్లాలో మనకి సి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మళ్ళీ మనకి యాంటీబయాటిక్గా కూడా ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీని కూడా పెంచొద్దు కదా. మళ్ళీ మనకి ఈ ఆమ్లాలో ఉన్న పోషకాలు మనకి ఏ ఫ్రూట్లో కానీ ఏ వెజిటేబుల్లో కానీ దొరకవు అనమాట. అందుకని మనం ఆమ్లాని ఇట్లా ఎక్కువ పర్సంటేజ్ తీసుకోవడానికి మనం ఉపయోగించుకుందాం. అందుకని చెప్పేసి నేను ఈ ఆమ్లా షర్బత్ చేస్తున్నాను. ఒకసారి మీకు ఆ ప్రాసెస్ చూడండి. నేను ఇప్పుడు ఆమ్లా జ్యూస్ కోసం నేను ఒక 1/2 kg తీసుకున్నాను ఉసిరికాయలని. ఇట్లా కొంచెం పెద్ద కాయలు తీసుకోండి, ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని నేను శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని మనం వాటిని చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. అట్లా మనం అన్నీ కట్ చేసుకుందాము. అట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటిని జ్యూస్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం అట్లా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే మన ఉసిరికాయల్లో మనం వాటర్ ఏమి వేయకూడదు. ఉసిరికాయలో ఉన్న నీరుతోటే మనం మిక్సీ వేసుకోవాలి. అట్లా మిక్సీ వేసుకున్న తర్వాత మనం దాన్ని వడగట్టుకోవాలన్నమాట. నేను ఒక క్లాత్ తీసుకొని దానిలో వడగట్టుకుంటున్నాను. ఉసిరికాయలు బాగా ఫ్రెష్గా ఉంటే మనకు జ్యూస్ అనేది కూడా బాగా వస్తుంది. ఇంకట్లా మనం అన్ని ఉసిరికాయలని జ్యూస్ పిండుకోవాలి. మనకు అట్లా పిప్పి వస్తుంది కదా, ఆ పిప్పి యూజ్ అవ్వదు, ఇంకా తీసేసుకోవటమే. అది మనం మెజర్మెంట్ చేసుకోవాలి, కొలుసుకోవాలి. నాకు 1 కప్ అయిందనమాట. ఒక కప్పు ఉసిరికాయ జ్యూస్కి 2 కప్పులు పంచదార వేసుకోవాలి. ఇది మనం పొయ్యి మీద పెట్టేసుకొని మనకు ఆ పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. మనకి ఇది తీగపాకం కన్నా కొంచెం తక్కువ రావాలి. ఈ షుగర్ కరిగేంత వరకు సిమ్లో పెట్టుకోండి. ఇంకా తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకుంటే సరిపోద్ది ఫ్లేమ్ కూడాను. అట్లా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం రావాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చాలా ఈజీ అండి. మనం మామూలుగా అయితే పంచదార నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్ అన్నమాట ఇది కూడాను. ఇంక ఇప్పుడు మనకు అట్లా వచ్చేస్తే సరిపోతుంది. ఇంక ఇప్పుడు అది గ్యాస్ ఆపేసుకొని కొద్దిగా చల్లారనిద్దాము. ఇంకా చల్లారిపోయింది జ్యూసు. ఇప్పుడు మనం అందులోకి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసాను, కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసాను, పౌడర్ చేసి వేసాను. ఇప్పుడు అదంతా కూడా మనం కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీరు ఏమన్నా ఇంకా బ్లాక్ పెప్పర్ నలకలు అలా ఉంటే మళ్ళీ ఇంకొకసారి వడగట్టుకోవచ్చు. ఇంకంతేనండి, మనకి ఆమ్లా షర్బత్ అనేది రెడీ అయిపోయింది. నాకైతే ఆ సీసాకు వచ్చేసింది. ఇప్పుడు నేను కొంత జ్యూస్ కూడా మీకు చేసి చూపిస్తాను. డ్రింక్ లాగా మనం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనకి ఎలాగూ చలికాలమే కాబట్టి మనం ఇప్పుడు ఐస్ గడ్డలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వాటర్ వేసుకొని తాగేసేయటమే. కావాలనుకున్న వాళ్ళు కొంచెం లెమన్ పిండుకోవచ్చు, లేదంటే ఆ పాటైనా తాగేసేయచ్చు.
అదండి, ఎంతో ఈజీగా ఉండే మంచి హెల్తీగా ఉండే డ్రింక్ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఇలాంటి డ్రింక్లన్నీ కూడాను ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది, అది ప్రెస్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.